డాన్ మీడియాకు స్వాగతం. మున్సిపల్ దొంగలను అదుపు చేసేదెవరు? పేరు గొప్ప, ఊరు దెబ్బ. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుండి ప్రతిరోజు పట్టణానికి వచ్చే ప్రజలంతా కూడా శుభ్రత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు పట్టణ పురోగతిని దెబ్బతీస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినిపిస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై అధికారులు పట్టించుకోకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపై ఫిర్యాదులు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్తే ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని కొందరు అధికారులు బెదిరిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇక మరో సీరియస్ అంశం, గత ఏడాది అవుట్సోర్సింగ్ మాధ్యమంగా నియమించిన 25 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లపై సుమారు 60 లక్షల రూపాయల జీతాలు డ్రా అయ్యాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వారికి విధులు కేటాయించకుండా జీతాలు వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే అదే కార్మికులను తిరిగి పిలిచి తలా 1,00,000 రూపాయలు ఇస్తేనే విధులు కేటాయిస్తాం, జీతాలు సక్రమంగా వస్తాయి అంటూ కొందరు అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జీతాల పేరుతో మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే ఒక్కొక్కరి పేరుపై 2 నుంచి 2.5 లక్షల వరకు డ్రా అయ్యాయని, ఇలాంటి పరిస్థితిలో ఇంకో 1,00,000 రూపాయలను ఎలా సమర్పించాలంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకోవాలని, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.